వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. 6-7 సార్లు ఓడిపోయిన వాళ్లున్న పిఎస్సిలో తాను కూర్చోవాలా అని ప్రశ్న. నల్లగొండ జిల్లా కట్టంగూరులో దారుణం. భూ వివాదంలో అన్న చెల్లెలను ట్రాక్టర్ తో ఢీకొట్టిన అధికార పార్టీ కార్యకర్త. మంచిర్యాల జిల్లాలో బాలిక కిడ్నాప్ కు దుండగుల యత్నం. కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్తుండగా చాకచక్యంగా తప్పించుకున్న యువతి. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక లారీ ఆర్టీసీ బస్సు ఢీ, మహిళ మృతి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని, పిసిసి కమిటీలను తాను పట్టించుకోనని అన్నారు. 6-7 సార్లు ఓడిపోయిన వాళ్లున్న పిఎస్సిలో తాను కూర్చోవాలా అని ప్రశ్నించారు. నియోజకవర్గ పర్యటనల వల్ల ఠాక్రేను కలవలేకపోతున్నామన్నారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్ళని ముందు అడగాలన్నారు. కొన్నిసార్లు నియోజకవర్గం పనులతో కలవలేమని చెప్పారు. How's your Padayatra going on? Roads, beautiful roads, master. Okay. So we గంట సేపు మాట్లాడినా ఏం చెప్తాం? ఏం మాట్లాడారు, ఏం చర్చించారు? ఎందుకు మరి సీక్రెట్ మీటింగ్ ఎందుకు అవుతుంది? పబ్లిక్ మీటింగ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో సీక్రెట్లు ఏమైనా ఉంటాయా సార్? అని కాంగ్రెస్ సీక్రెట్లు ఏముంటుంది? నీ సోర్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలి. మీరు ఏం మాట్లాడిందో కానీ నేను మాట్లాడింది మీకు ఎట్లా చెప్తాను? మీరు గత కొంతకాలంగా గాంధీ భవన్ కు రావడం లేదు, ఎందుకు రావడం లేదు? నిన్న కూడా ఠాక్రే అందరితోటి గాంధీ భవన్ లో మీటింగ్ అయ్యారు, మీరు ఎందుకు? మొన్న రాత్రే నాతో ఫోన్ లో కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. నాకు నిన్న బీబీ నగర్ లో 6 జగదేపూర్ దగ్గర కాలువల కారు పడి ఒకటే ఫ్యామిలీకి 6 చనిపోయింది. నేను ఫోన్ చేసి అప్పటివరకు ఇంకా బిఏసి నడుస్తుందంటే ఇవాళ పొద్దున్న 9:30కి రమ్మని మెసేజ్ పెట్టిండు. వచ్చిన గంట సేపు మాట్లాడినా పోతున్నా. గాంధీ భవన్ కలుగుతానంటే నా కాన్ఫరెన్స్ 6 చనిపోయినాగా. ఈ రోజు కూడా గాంధీ భవన్ మీటింగ్ నడుస్తున్నాయి. జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య అడుగునప్పుడు పోయి జగ్గారెడ్డి ఎందుకు రాలే, సీతక్క ఎందుకు రాలే, వీరయ్య ఎందుకు రాలే? పనులున్నప్పుడు కాన్ఫరెన్స్ పనులు ఉన్నప్పుడు రాకుంటూ ఉంటాము. అదొక ఇష్యూ నాదేమన్నా. ఇప్పుడు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మనస్తాపానికి గురయ్యి కొంత ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయా? వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతారా? చిన్నపిల్లల మాటలు, మీరు చిన్నపిల్లల క్వశ్చన్లు. అది షోకాజ్ నోటీస్ ఎప్పుడో తీసి చెత్తపుట్టలు వేసినది. నేను రోజు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లో తిరుగుతున్నా, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో తిరుగుతున్నా. మీ ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉంటే పార్టీని ఎట్లా రేపు చేయాలి అని చెప్పి నా అభిప్రాయాలు కొన్ని చెప్పినా, ఆయన అభిప్రాయాలు కొన్ని చెప్పిండు. ఆ డిస్కషన్ నడిచింది. నోటీస్ గీసానికి ఏ కమిటీలలో మీకు స్థానం కల్పించలేదు కదా? దాన్ని పట్టించుకొని ఇంతకుముందు పిఎస్సీలో పిఎస్సీలో 6 సార్లు 7 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలతో సమానంగా నేను కూర్చుంటున్నా. మీరు నాటేస్తున్న భూమి నాదే అంటూ బురద పొలంలో నాట్లు వేస్తున్న 2 అన్నా చెల్లెలపైకి కేజీవీల్ తో ఉన్న ట్రాక్టర్ తో దూసుకెళ్లాడు అధికార పార్టీ కార్యకర్త. ఇద్దరిని బలంగా ఢీకొట్టాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరులో ఈ దారుణం జరిగింది. సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కాలేయం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. సోదరికి స్వల్ప గాయాలయ్యాయి. 3 ఎకరాల విషయంలో వివాదం నడుస్తుండటంతో పథకం ప్రకారమే అతడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కట్టంగూరు పోలీసులు, స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన ఓట్కూరు రవీందర్ రైతు 2006లో గ్రామంలో 3 ఎకరాలను రవీందర్ కొన్నాడు. ప్రస్తుతం అది 1.2 కోట్ల ధర పలుకుతోంది. ఈ భూమికి సమీపంలోనే అదే గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కు పొలాలున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తగా చురుకుగా ఉండే విజయ్ కుమార్ కు గ్రామంలో
30 ఎకరాల భూమి ఉంది. రవీందర్ కొన్న భూమి తనదేనంటూ విజయ్ కుమార్ వాదిస్తుండగా తమ వద్ద భూమి పత్రాలు ఉన్నాయని రవీందర్ చెబుతూ వస్తున్నాడు. 2019 నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఈ నెల 8న రవీందర్ పొలంలో వరి నాట్లు వేయిస్తున్నారు. ఇందుకోసం సౌలి గారవరంలో ఉన్నటువంటి సోదరి శోభ పొలానికి వచ్చింది. అదే సమయంలో విజయ్ కుమార్ దమ్ము చక్రాల ట్రాక్టర్ ను నడుపుతూ రవీందర్ పొలంలోకి వచ్చాడు. పొలం తనది అని, నాట్లు ఎలా వేస్తావు అంటూ రవీందర్ ను దూషిస్తూ దమ్ము చక్రాలతో పొలాన్ని చెడగొట్టాడు. ఇక ఆపై నాట్లు వేస్తున్న రవీందర్ సోదరి శోభను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ప్రశ్నించిన రవీందర్ ను ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. ప్రాణ భయంతో ట్రాక్టర్ ముందు భాగాన్ని పట్టుకుని వేలాడుతుండగా విజయ్ కుమార్ ఇంకా కోపంతో ట్రాక్టర్ ను 2 రౌండ్లు నడిపాడు. రవీందర్ పట్టు తప్పి ఉంటే ట్రాక్టర్ కింద పడి బురద పొలంలోనే ప్రాణం పోయే పరిస్థితి ఉంది. అయితే స్థానికులు, కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో విజయ్ కుమార్ ట్రాక్టర్ ను ఆపాడు. ఆ తర్వాత రవీందర్ తో పాటు శోభను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శోభకు చికిత్స అందించి ఇంటికి పంపించారు. అయితే రవీందర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. రవీందర్ ను ట్రాక్టర్ తో బలంగా ఢీకొట్టడంతో లివర్ దెబ్బతిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు పోరా అక్కడ పోయా రావను ప్రేమించడం లేదని విద్యార్థిని ఓ ప్రేమికుడు కిడ్నాప్ చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్తుండగా యువతి చాకచక్యంగా తప్పించుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను కోర్టుకు తరలిస్తామని, శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని సిసిసి నస్పూర్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ప్రేమించడం లేదనే కారణంతో శంకర్ అనే యువకుడు విద్యార్థినిని తన గ్యాంగుతో కలిసి కిడ్నాప్ చేశాడు. విద్యార్థినిని ఆటోలో తీసుకెళ్తుండగా చెన్నూరు వద్ద ఆటో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో యువతి ఫోన్ తీసుకుని పరిగెత్తింది. యువకులు కూడా ఆమెను వెంబడించి పట్టుకుని మళ్లీ ఆటోలోకి ఎక్కించారు. అటువైపుగా వెళుతున్న ఓ ఫారెస్ట్ అధికారిని ఈ ఘటనను గమనించింది. అనుమానం వచ్చి ఆరా తీయగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లుగా యువతి తెలిపింది. యువతి నుంచి సమాచారం సేకరించిన ఫారెస్ట్ అధికారిని డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇక దీంతో చెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కిడ్నాప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమించమని గత కొన్ని రోజులుగా శంకర్ అనే యువకుడు వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే గ్యాంగ్ తో కలిసి కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. నిన్న నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక యువతి కిడ్నాప్కు గురైందని చెప్పి ఆ యువతి యొక్క తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుకు వెంటనే కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి దానితో సంబంధం ఉన్న కొంతమందిని అదుపులోకి తీసి విచారణ జరుపుతున్నాం. త్వరితగతినే దానికి కారణమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఇసుక లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళా ప్రయాణికురాలు పోలిశెట్టి తేజ మృతి చెందగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిద్రపోయాడు సార్. నిద్రపోయి మొత్తం పైకి వచ్చేసి డిప్పర్ చేశారు. ఆరోలు కొట్టినప్పుడు మొత్తం పైకి వచ్చేసి అప్పుడు నేను రోడ్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ మొత్తం బండి దించేసాను.
నా డ్రైవర్ డైరెక్ట్ ఎదురుగానే గుద్దుతాండే. తను తప్పించి మొత్తం లెఫ్ట్ సైడ్ దింపేశాను బండి. కొంచెం అయితే బండి కూడా గోతులో పడిపోయేది. కంట్రోల్ చేసేసి బండి ఆపేసి ఆమె వెనకాల సీట్లో కూర్చుంది సార్. 1వ నంబర్ 2వ నంబర్ సీట్లో కూర్చున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? మేము వైజాగ్ సార్. వైజాగ్ కు అన్నాం. ఆమె ఎక్కడి నుంచి? ఆమె మనుగూరు టు ఏటు నగర్. మనుగూరులో కింద మనుగూరులో ఎక్కారు. ఏటు నగర్ వల్ల టికెట్ బస్సు కొంచెం పైకి రోడ్డుకు పెట్టారు సైడ్ కిందకి ఇంకా మిగతా వాళ్ళకైతే ఏం కాలేదు. ఏం కాదు. మా డ్రైవర్ గారిని హాస్పిటల్ పంపించారు. తిరపాక హాస్పిటల్ ఉంటే 108 వచ్చింది. దానిలో నుంచి పంపించారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ లో పరిధిలోని తగల్కుంట క్రాస్ రోడ్ లోని అర్ధరాత్రి సిఐ దేవేందర్, చాంద్రాయణగుట్ట ఎస్ఐ హరీష్ ఆధ్వర్యంలో మిషన్ చెబుత్రా మరియు వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రాత్రి సమయంలో రోడ్డుపై తిరుగుతున్నటువంటి యువకులను, లైసెన్సులు లేకుండా వాహనాలను నడుపుతున్న మైనర్లను హెచ్చరించారు. लेट आवर्स के बाद में काम बेटे थे दोनों काम मिले ये कौन है इसका दूसरा लिंक है पढ़ना बाहर पढ़ लेना अच्छा लगा ना हमें वहाँ पे ये कौन से माँ बाप को बुलाना. శస్త్రచికిత్స జరుగుతుండగా మహిళ మృతి చెందిన ఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ వైబి వెంకటేశ్వర్లపై మృతురాలి బంధువులు దాడి చేశారు. ఆసుపత్రిలో వెంకటలక్ష్మి అనే మహిళకు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే ఆమె మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ పైన దాడికి దిగారు. ఇక దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సందర్శించారు. అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలు సోమిశెట్టి మనోహర్ బాబు, మేయప్పన్, జంగా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒంటిమిట్ట స్వామివారి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. నాతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మయ్యప్పన్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు, పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా వచ్చాం. ప్రప్రథమంగా నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయిన తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం శ్రీకాకుళం నుంచి యాత్రలు మొదలుపెట్టాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అయిన తర్వాత రెండో అంకంలో రాయలసీమ జిల్లాల్లో మొదలుపెట్టాం. హిందూపురం ఉంది, అనంతపురం ఉంది. ఈరోజు కడప చూసుకుని రేపు రాజంపేట మీదుగా మళ్ళీ తర్వాత నర్సాపేట, బాపట్ల ఆ ప్రాంతాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ప్రధానంగా కార్యకర్తల సమావేశం, పార్టీలో కార్యకర్తలందరినీ కూడా సమీకరించుకోవడం, వాళ్ళ యొక్క భావన ఏదైతే ఉందో దాన్ని వినడం. రెండోది వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడం. పార్టీ ఏమి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాలు కానీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, ప్రధానంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చక్కని సత్ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కన్యాకుమారిలో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్ర ఈ నెల 26 కాశ్మీర్ తోటి అంతమయ్యేటువంటి పరిస్థితి. సో దాని నేపథ్యంలో 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మా గ్రామ శాఖల ఆధ్వర్యంలో కానీ, మండల శాఖల ఆధ్వర్యంలో కానీ, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కానీ జనవరి 26 నుంచి మార్చి 26 వరకు 2 నెలల పాటు జన్ జాగరణ అనేటువంటి కార్యక్రమం, ఆప్సే ఆప్ జోడో అనేటువంటి కార్యక్రమం ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపడదాం అనేటువంటి నినాదంతో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తాం. అదేవిధంగా గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా ప్రధానమంత్రి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతానికి ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ప్రత్యేక తరగతి హోదా, ఆంధ్రలోకి అనేటువంటి నినాదం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, వీటిలన్నింటినీ సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీగా మేము పనిచేస్తాం. సో ఈరోజు కడపలో ఒక కార్యకర్తల సమీక్ష సమావేశం ఉంది. దాని తర్వాత నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో అక్కడ కంటెస్ట్ చేసినటువంటి పెద్దలు, మిగిలిన బాధ్యులు, మండల అధ్యక్షులతో కూడా రివ్యూ చేస్తాం. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం, ఈ దేశానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పడం, ప్రధానంగా పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పాజిటివ్ ప్లాన్ ఏమి ఉండబోతుంది. రిజిస్ట్రార్ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లేఖర్ల ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాంపు పత్రాలు పరిశీలించారు. స్టాంపులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో కనుగొన్నారు. స్టాంపు వెండర్ల వద్ద దస్త్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల మేరకు ఏలూరు యూనిట్ విజిలెన్స్ ఎస్పీ కరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో నుంచి మంజూరు చేయబడే స్టాంప్స్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే దాని మీద సాధారణ తనిఖీల్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈ దగ్గరలో, ఈ కాంప్లెక్స్ దగ్గరలో, ఈ చుట్టుపక్కల ఒక 4 స్టాంప్ వెండర్స్ని మేము డెకాయ్ ఆపరేషన్ ద్వారా నిర్దేశించిన స్టాంప్ వాల్యూ కంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదా కరెక్ట్గా అమ్ముతున్నారా అని వెరిఫై చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఒక 4 స్టాంప్ వెండర్స్ని ర్యాండమ్లో వెరిఫై చేయడం జరిగింది. ఆ 4 స్టాంప్ వెండర్స్ కూడా నిర్దేశిత విలువ కంటే అధిక ధరలకే విక్రయిస్తున్నట్టుగా నోటీస్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీడియేటర్స్ రిపోర్ట్ని డ్రాఫ్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. సార్, ఆఫీస్లో ఏమైనా సోదాలు జరిగింది? ఆఫీస్లో సోదాలు అంటే ఏముండవండి. స్టాంప్ వెండర్స్ మామూలుగా స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు యాక్చువల్గా అయితే వితిన్ 200 మీటర్స్ రేంజ్లో స్టాంప్ వెండింగ్ చేయకూడదు. వాళ్ళకి ఎక్కడైతే ఇచ్చారో అక్కడే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడికి 200 మీటర్ల దగ్గరలో ఉన్నారు కాబట్టి అది కూడా నిబంధన విరుద్ధమే. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్ ఉన్నాయి కానీ టోటల్ స్టాక్ అంతా ఒక చోట పెట్టాలి. అంటే స్టాక్ అంతా కరెక్ట్గా ఉందా లేదని వెరిఫై చేయడానికి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్కి అది అవైలబుల్గా ఉండాలి. అది ఎవరో మెయింటైన్ చేయడం లేదు. స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేసిన స్టాక్ అంతా ఒక చోట వెరిఫికేషన్కి వీలుగా అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు.
అంతేకాకుండా స్టాక్ డిస్ప్లే కూడా పెట్టాలి. వాళ్ళ దగ్గర ఎన్ని స్టాంపులు ఉన్నాయి, ఇంకా ఎంత ఉన్నాయి అనేది కూడా పెట్టాలి. డినామినేషన్ వేసి పెట్టాలి. అటువంటి ఎవరు మెయింటైన్ చేయడం లేదు. మా తనిఖీలో గుర్తించడం జరిగింది. దాని మేరకు బిఎడ్స్ రిపోర్ట్ రాసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఎక్కడ జరుగుతున్నాయి సార్ జిల్లాలో? ఆ జిల్లాలో ఇంకో చోట కూడా జరుగుతున్నాయండి. ఏలూరు, అదే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కూడా 1-2 చోట్ల జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు సిఐ శివరామకృష్ణ గారు, నేను విజిలెన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, తర్వాత ఏజీ గారు శ్రీధర్ గారు, ఎస్ఐ గారు నాగరాజు గారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వికాస్ కళాశాలలో సంక్రాంతి సంబరాల పేరుతో పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుందని ఫోన్ కాల్ సమాచారం రావడంతో తనిఖీకి వెళ్లిన జంగారెడ్డిగూడెం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తో కళాశాలకు చెందిన జగన్, అతని అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పాటు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కదా పోలీసులది బాధ్యత కదా. ఆ తల్లిదండ్రులకు 3 కుమారులు చేనేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడికి మతి స్థిమితం సరిగా లేదు. రెండో కుమారుడు ఇటీవలే ఇల్లు నిర్మించుకున్నాడు. కానీ అప్పుల బాధలు ఎక్కువై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని 3వ కుమారుడు నీటి కుంటలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కొద్ది రోజుల వ్యవధిలోని 2 కుమారుల మృతితో ఆ కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. అనంతపురం జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. పామిడి మండలంలో కొండాపురం గ్రామంలో అన్న మృతిని జీర్ణించుకోలేక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేనేత కుటుంబానికి చెందిన రంగమ్మ, ఆంజనేయ దంపతులకు రంగనాయకులు, సుధాకర్, రంగస్వామి అనే 3 కుమారులు ఉన్నారు. కుటుంబం అంతా చేనేత పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పెద్ద కుమారుడికి మతి స్థిమితం సరిగా లేదు. రెండో కుమారుడు సుధాకర్ కొన్ని నెలల క్రితం ఇల్లు నిర్మించుకొని అప్పుల బాధను తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన తమ్ముడు రంగస్వామి నీటి కుంటలోకి దిగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పామిడి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం కోనితివాడ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఒక ఇంటిపై పోలీసులు దాడి చేశారు. బిగ్ సబ్ లీగ్ ఆస్ట్రేలియా T20 మ్యాచ్లలో బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేయగా 6 పరారీలో ఉన్నారని సిఐ తెలిపారు. వారి వద్ద నుండి 2 ల్యాప్టాప్లు, 1 ట్యాబు, 8 సెల్ ఫోన్లు, 9,750 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓకే సార్, ఈరోజు మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు
మా స్పెషల్ టీం మేము కూడా వెళ్ళి కొడితవాడ గ్రామంలో ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నడుస్తుందన్న సమాచారం మేరకు వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాంట్లో గుట్టముక్కల వెంకటరాజు అనే అతను దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈయనతో పాటు ఒక ఇద్దరు కుర్రాడు కూడా ఉన్నారు. ఇతను ఈ మన బిగ్ బాస్ లీగ్ ఆస్ట్రేలియాకి సంబంధించి 2020 మ్యాచ్కి సంబంధించి ఈ మ్యాచ్ని సంబంధించి వీళ్ళు బెట్టింగ్ నడుపుతున్నారు. ఇతనితో పాటు ఇంకొక 6 కూడా ఇతనితో ఉన్నారు అని చెప్పి ఫోన్ నెంబర్లో అవి కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈరోజు మేము 2 ల్యాప్టాప్లు, అలాగే 8 సెల్ ఫోన్లు, ఒక కీబోర్డు, మౌస్, ఇతని దగ్గర మొత్తం ప్రెస్ బాక్స్ కానీ 9,750 రూపాయల క్యాష్ కూడా ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వెంకటరాజు అనే అతను దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈయనతో పాటు ఒక ఇద్దరు కుర్రాడు కూడా ఉన్నారు. ఇతను ఈ మన బిగ్ బాస్ లీగ్ ఆస్ట్రేలియాకి సంబంధించి 2020 మ్యాచ్కి సంబంధించి ఈ మ్యాచ్ని సంబంధించి వీళ్ళు బెట్టింగ్ నడుపుతున్నారు. ఇతనితో పాటు ఇంకొక 6 కూడా ఇతనితో ఉన్నారు అని చెప్పి ఫోన్ నెంబర్లో అవి కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈరోజు మేము 2 ల్యాప్టాప్లు, అలాగే 8 సెల్ ఫోన్లు, ఒక కీబోర్డు, మౌస్, ఇతని దగ్గర మొత్తం ప్రెస్ బాక్స్ కానీ 9,750 రూపాయల క్యాష్ కూడా ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. 6-7 సార్లు ఓడిపోయిన వాళ్లున్న పీఎస్సీలో తాను కూర్చోవాలా అని ప్రశ్న. నల్లగొండ జిల్లా కట్టంగూరులో దారుణం. భూ వివాదంలో అన్న చెల్లెలను ట్రాక్టర్ తో ఢీకొట్టిన అధికార పార్టీ కార్యకర్త. మంచిర్యాల జిల్లాలో బాలిక కిడ్నాప్ కు దుండగుల యత్నం. కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్తుండగా చాకచక్యంగా తప్పించుకున్న యువతి. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక లారీ ఆర్టీసీ బస్సు ఢీ, మహిళ మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.